హాయ్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. ఈవేళ ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు ఎందుకు చేస్తారు ప్రెగ్నెన్సీలో అన్నది తెలుసుకుందాం. 11 వారాల నుంచి 13 వారాల 6 రోజుల మధ్యలో కడుపులో ఉన్న పిండం యొక్క మెడ మీద వెనక భాగంలో పొరల మధ్య గ్యాప్ని న్యూకల్ ట్రాన్స్లుసెన్సీ అంటారు. అది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక బిడ్డకి కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు లైక్ డౌన్ సిండ్రోమ్ లేదా మెదడు అండ్ గుండె సంబంధించిన అవకరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచిస్తుంది. దీంతోపాటు డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ చేసి అండ్ తల్లి వయసు కూడా దానికి జోడించి రిస్క్ రేషియో చెప్తారు. ఒకవేళ ఈ రిస్క్ ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తాము. దీంతోపాటు ఈ స్కాన్లోనే బిడ్డ ఎక్కువ శాతం అన్ని అవయవాలు తయారవుతాయి కాబట్టి చాలా వరకు మేజర్ అనామలీస్ అన్నీ తెలుస్తాయి. ఇంకొక విషయం ఏమిటంటే దీంట్లోనే ఈ స్కాన్ చేస్తున్నప్పుడే గర్భాశయానికి వెళ్ళే రక్త ప్రసరణ ఎలా ఉందో చూసి దాన్ని కొలిచి దాంతోపాటు తల్లి యొక్క వయసు, హైట్, వెయిట్, ముందు ప్రెగ్నెన్సీలో ఏమన్నా బీపీ ఉందా అన్నది కూడా జోడించి దాంతోపాటు బ్లడ్ టెస్ట్ ఒకటి అంటే పిఎల్జిఎఫ్ అనే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ బట్టి అండ్ డబుల్ మార్కర్లో చేసిన ప్యాపీ అనే టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా ఇవన్నీ కలిపి ఒక రిస్క్ రేషియో చూస్తారు. ఆ రిస్క్ ఎక్కువ ఉన్నట్టయితే తల్లికి ఈ ప్రెగ్నెన్సీలో గుర్రపువాతం వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది చెప్తారు. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే ఈ రిస్క్ అప్పుడు మీ డాక్టర్ని కలిసి మీరు తగిన సలహా పాటిస్తే చాలా వరకు మీరు గుర్రపువాతం రాకుండా చేయొచ్చు లేదా దాన్ని తీవ్రత తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.